ధనుర్మాస పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని శ్రీ వైష్ణవ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రాజమహేంద్రవరం ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రజలందరికీ శుభాలు కలగాలని, సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగను సాగుగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జిల్లా రవాణాధికారి కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్ బస్ యజమానులు మరియు ప్రైవేటు ట్రావెల్స్ ఏజెంట్లతో జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వారి స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుండి నిర్ణీత ఛార్జీల కంటే అధిక ఛార్జీలను వసూలు చేసినా మరియు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పండుగ సందర్భంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందం ఈ నెల 10 నుండి 20వ తేదీ వరకు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. బస్సులలో అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు ఉంచుకోవాలన్నారు. ఎంవీఐలు సంపత్ కుమార్, ఏఎంవీఐలు జి రాధికాదేవి, కె చైతన్య సుమ, పీవీవీడి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బురిలంక ఇసుక రీచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైన్లను సీజ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బురిలంక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో 19 మంది అధికారులతో కూడిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అక్రమ తవ్వకాలు జరిపే వాటి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ హెచ్చరించారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరులో ఇటీవల మరో చోరీ జరిగిన నేపథ్యంలో గురువారం రాత్రి ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీలో రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ స్థానికులతో సమావేశాన్ని నిర్వహించి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఊర్లకు వెళ్లేవారు పోలీస్ శాఖ అమలు చేస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ విధానంలో పోలీసులు ఉచితంగా వారి ఇళ్లకు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు. చోరీలను నివారించేందుకు స్థానికులు చందాలు వేసుకుని సామూహిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. భక్తుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన తప్పిదానికి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలన్నారు. అన్నా క్యాంటీన్లకు వచ్చేవారికి నాణ్యమైన ఆహార పదార్థాలను సక్రమంగా అందించాలని పనిచేసే సిబ్బందిని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. అల్పాహార నాణ్యతపై ఆరా తీశారు. ఆహార పదార్థాల నాణ్యత బాగున్నదని కానీ, చట్నీ కానీ, సాంబార్ కానీ చాలినంత రావడం లేదని వినియోగదారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి అవసరమైన చట్నీ కానీ, సాంబార్ కానీ అంచనా వేసి సరఫరా చేయడం వల్ల ఈ విషయంలో ఒకరికి ఎక్కువ లేక తక్కువ రావడం జరుగుతుందని, అయినప్పటికీ ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని, వాటి ఆధారంగా తదుపరి విధానాలు రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లతో తాను కూడా అన్నా క్యాంటీన్లు తనిఖీ చేస్తామని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.